ప్రిన్స్ మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారంలోని సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాక్షిగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్కి బ్యాడ్ టైం కంటిన్యూ అవుతోంది. ఓ మై బేబీ సాంగ్ అస్సలు బాగోలేదని మహేష్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వడమే కాదు, యూజ్లెస్ లుచ్చా థమన్ అని ఫౌల్ లాంగ్వేజ్లో ఎక్స్లో ట్రెండ్ చేశారు కూడా. తమన్ని ఓ ఆట ఆడుకున్న అనంతరం ఆ పాటకు లిరిక్స్ వ్రాసిన రామజోగయ్య శాస్త్రిని తగులుకున్నారు. పాటలో క్రేవింగ్ ట్రిప్పింగ్ అంటూ ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా ఉండే సాహిత్యం వారికి నచ్చలేదు. ఇంకో 3 ఏళ్ల వరకు మా హీరోకి మరో సినిమా రిలీజ్ లేదు, అంతవరకు ఈ చెత్త పాటలు చెత్త సాహిత్యం వినాలా అంటూ ట్రోల్ చేశారు. అయితే రామజోగయ్య గారు ఊరుకోలేదు. ఆయనకి తిక్కరేగింది. మహేష్ ఫ్యాన్స్పై మంటెక్కిపోయారు. సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ టు డాగ్స్. పీపుల్ హూ డు నాట్ నో అ థింగ్ అబౌట్ ద ప్రాసెస్ థింక్ దట్ దే కెన్ కామెంట్ అండ్ జడ్జ్ విత్ ఆల్ ద ఇల్ ఇంటెన్షన్స్ ఆఫ్ స్ప్రెడింగ్ హేట్, టార్గెటింగ్ ద టెక్నీషియన్స్. నో, నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎవరో ఒకరు మాట్లాడాలి, గీతలు దాటుతున్నారు వీళ్ళు అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ టు డాగ్స్ అంటూ పరోక్షంగా మహేష్ ఫ్యాన్స్ కుక్కలు అంటూ తిట్టారు. అంతటితో ఊరుకోకుండా తెలుగులో కూడా ట్వీట్ చేశారు. ప్రతివాడు మాట్లాడేవాడే, రాయి విసిరేవాడే. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని, మీకన్నా ఎక్కువ ప్రేమే మాకు కూడా. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం. తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. దురదృష్టవశాత్తు రామజోగయ్య గారికి ఎటువంటి సపోర్టు లభించలేదు. 99% ట్వీట్స్ ఆయనకు వ్యతిరేకంగా పడ్డాయి. పాట బాగుంటే ఒక్క రోజులో కేవలం 3 మిలియన్ వ్యూస్ మాత్రమే ఎందుకు వస్తాయి? సినిమా యూనిట్లో మరెవ్వరు కూడా ఎందుకు పాటను అప్రిషియేట్ చేస్తూ ట్వీట్స్ వేయలేదు? మీరు వ్రాసిన దమ్ మసాలా సాంగ్ బాగుందని మెచ్చుకున్నాం కదా, అప్పుడు మా ప్రశంసలను ట్యాగ్ చేసి ఇప్పుడు మాత్రం మమ్మల్ని కుక్కలని తిడతారా అంటూ ఫైర్ అయ్యారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ ఫ్యాన్స్ ఆవేదనలో అర్థం ఉంది. గుంటూరు కారం మీద మొదటి నుండి ఎన్నెన్నో విమర్శలు ఉన్నాయి. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ఇచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు గుంటూరు కారం రిలీజ్ అయితే మరొక 3 లేదా 4 సంవత్సరాల వరకు మహేష్ రాజమౌళిల చిత్రం రిలీజ్ అవ్వదు. అందుకే మహేష్ ఫ్యాన్స్లో ఈ ఆవేదన. సరే, అది అలా ఉంచితే ఓ మై బేబీ మ్యూజిక్ అండ్ లిరిక్స్ నిజంగానే అంత చండాలంగా ఉన్నాయా అంటే పాలిసిని వ్యక్తిగత అభిప్రాయం. పాట పర్వాలేదు, లిరిక్స్ కూడా ట్రెండీగా ఉండడం కోసం, సబ్జెక్ట్ డిమాండ్ కోసం రామజోగయ్య గారు ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్కార్పొరేట్ చేసి ఉండవచ్చు. అయినప్పటికీ ఈ సమయంలో మహేష్కి, ఆయన ఫ్యాన్స్కి కావలసింది ద బెస్ట్ ఆల్బమ్, అంతేగాని జస్ట్ ఓకే ఆల్బమ్ కాదు. కాబట్టి ఫ్యాన్స్ మనసు తెలుసుకుని గుంటూరు కారంలోని మిగిలిన పాటలు అల్టిమేట్గా ఉండేలా చూసుకోవాలి.